హాయ్ 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 మామ, ఇప్పుడు మనం నీలోఫర్ కేఫ్ దగ్గర ఉన్నాము. మొత్తం గచ్చిబౌలి నీలోఫర్ కేఫ్ కొండపూర్ దాకా పోదాము. కిరాకుంట వ్లాగ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీలోఫర్లో చాయ్ తాగి పోదాం మామ. ఇక నీలోఫర్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇంకా చూసుకుంటే అగో మన నీలోఫర్ ఎక్కడనో లేదు మామ, మన మై హోమ్ పూజ పక్కనే ఉంటుంది. ఇగో చూసారు కదా మామ మన నీలోఫర్. రైట్ నుంచే ఇంత బ్యూటిఫుల్ ఉంటే లోపల ఎట్లుంటుందో చూద్దాం. నీలోఫర్ మామ ఇది నాకు తెలిసి వరల్డ్లోనే పెద్ద కెఫే మామ, మనకు టీ కెఫే. ఇంకా చూసుకుంటే మన నీలోఫర్ కేఫ్ స్టార్ట్ అయింది 1978లో స్టార్ట్ చేసారంట. ఇంకా ఓనర్ చూసుకుంటే బాబురావు మామ. ఇంకా చూసుకుంటే మనకు ఈ నీలోఫర్ కేఫ్లో అవుట్ సైడే బాగుంటుంది మామ, లోపల కంటే ఇండోర్ కంటే అవుట్డోరే బాగుంటుంది. చూసి కదా సిట్టింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. నీలోఫర్ కేఫ్ బ్రాంచ్లు చూసుకుంటే మనకు లకిడి కపూర్లో ఉంది, రెడ్ హిల్స్లో ఉంది, ఇంకా చూసుకుంటే మనకు అదే హిమాయత్ నగర్లో ఉంది, ఇంకా బంజారా హిల్స్లో ఉంది, ఇంకా ఇదో కొత్త బ్రాంచ్ ఇది. ఇంకా బ్రాంచ్ ఉంది కదా బాబా ఈ నీలోఫర్ కేఫ్ మన హైటెక్ సిటీ మనకు ఆల్మోస్ట్ రాయదుర్గంలో. ఈ బ్రాంచ్ ఆల్మోస్ట్ 6 ఎకర్స్లో ఉంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. ఇంకా అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్లు అక్కడ, అదేమో గ్యాలక్సీ. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇట్లా ఉంది బాబా, చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో లైటింగ్లు మనకు అదేమంటారు అది ఇంటీరియర్ అయినా మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో, ఎంత క్లీన్గా ఉంది, ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ లైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇవి మన వుడన్ అనుకుంటాయి ఇవన్నీ. సో ఇంకా కేఫ్ బన్నులు, బ్రెడ్లు, ఇంకా పేస్ట్రీలు కూడా అమ్ముతారు. ఇంకా చూసుకుంటే మనం ఇక్కడైతే ఈ కౌంటర్లో అయితే మనకు చాయ్, బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్, ఇంకా మస్క్ బన్లు ఇవన్నీ దొరుకుతాయి. పఫ్ఫులు అన్నీ వెజిటేరియన్ బాబా. ఇక్కడ వీళ్ళు నాన్ వెజిటేరియన్ ఉండదు నీలోఫర్ కేఫ్లో. సో చూసుకుంటే అన్నీ వెజిటేరియన్. ఇది వెజిటేరియన్ కెఫే ఇది ఆల్మోస్ట్. సో చూసుకుంటే ఇక్కడ బర్గర్స్ అన్నీ వెజిటేరియన్ బాబా. పన్నీర్ బర్గరు. నీలోఫర్ కేఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ బాబా. ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్. పైన ఫ్లోర్ కూడా వెళ్దాము. సో పైన ఫ్లోర్లో ఏంటంటే రేట్లు కొంచెం కిందకు పైన ఫ్లోర్కి నాకు తెలిసి ఒక 100 రూపీస్ డిఫరెన్స్ అంతే. ఇప్పుడు కిందనేమో మనకు 200 రూపీస్ అనుకుంటే చాయ్, పైననేమో నాకు తెలిసి 250 300 ఉంటుంది అంతే. సో అంటే డిఫరెన్స్ 50 to 100 రూపీస్ అంతే. ఇంకా చూసుకుంటే ఈ స్టెప్స్ మాత్రం మళ్ళీ చెప్తున్నాం మామ, సూపర్ ఉంటాయి అసలు. డైరీ మిల్క్ ఉంటుంది చూడు మనకు కలర్ అట్లనే ఉంటుంది. హోటల్ దిగాలంటే ఈ కెఫేలో ఈ ఏరియా మంచి ఏరియా బాబా. ఇది బెస్ట్ స్పాట్ ఇది. ఎందుకంటే ఈ ఇది కప్పులు ఉంటాయి చూడు ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇదంతా వుడన్తో బాబా, మంచిగా ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది. ఇంకా లోపల ఇది 2nd ఫ్లోర్లో అయితే సూపర్ బాబా యాక్చువల్గా. సో ఇదంతా ఏసీ. సో ఇంకా చూసుకుంటే బాగుంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది, ఎక్కడ తగ్గలేదు వీళ్ళు. సో ఎందుకంటే నీలోఫర్ కేఫ్ అంటేనే ఒక బ్రాండ్. ఇంకోటి మన హైదరాబాద్ ఏంటంటే చాయ్ తాగంది పని నడవదు మామ. పొద్దున్న లేగానే చాయ్ తాగాల, చాయ్ తాగుతానే ఇంకా పని స్టార్ట్ అవుతుంది. సో మన కల్చర్ అది, మన హైదరాబాద్ కల్చర్ అది చాయ్. సో నీలోఫర్ కేఫ్ అంటే ఇక అదొక బ్రాండ్. నేనైతే చాయ్ తీసుకున్నామమ్మా, ఇంకా మస్క్ బన్ తీసుకున్నా. సో మస్క్ బన్ను కూడా నా ఫేవరెట్, ఎందుకంటే మంచిగా ఉంటుంది. అది బటర్ పెట్టి ఉంటుంది, ఇంకా మెత్తగా వీలే చేస్తారంట బన్ను. సో సూపర్ ఉంది. ఆల్మోస్ట్ చాయ్ బన్ను సూపర్ ఉంటుంది. ఇంకోటి మామ, ఇప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. మనం గచ్చిబౌలి నుంచి మొత్తం కొండాపూర్ మొత్తం కొడదాము. సో ఇంకా గచ్చిబౌలి బ్రిడ్జ్ మీద అయితే ఉందాం మామ. ఇంకా చూసుకుంటే మనం కిందికేంచి వెళ్తే అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ORR కూడా వస్తుంది. ఇంకా చూసుకుంటే అది ఆర్సింగ్ ఆ రూట్ వస్తుంది. ఇంకా చూసుకుంటే బాబా ఇక్కడ చూసుకుంటే పెద్ద బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ బిల్డింగ్లు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకు అదేమంటారు డబుల్ డెక్ ఫ్లైఓవర్ ముందు చూసుకుంటే ఇంకా ఇదే అనుకుంటా. ఈ ఫ్లవర్ మస్తు ఉంటుంది మామ. ఇది డిలాయిట్కి పోతుంది అనుకుంటా ఈ ఫ్లైఓవర్ పైన బాబా. కొంచెం మనం అవేర్నెస్ ఉండాలి మామ. ఆన్లైన్లో ఈ రోజులలో ఎట్లయిపోయిందంటే ఆన్లైన్లో అసలు నమ్మడానికి వీలే లేదు మామ. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈమెయిల్ హ్యాకింగ్ అవుతుంది, మనకు వాట్సాప్ హ్యాకింగ్ అవుతుంది, మనకు అదేమంటారు మొబైల్ హ్యాకింగ్ అవుతుంది, మనకి ఇంటర్నెట్ హ్యాకింగ్ కూడా అవుతుంది మామ. ఇంకోటి ఇంటర్నెట్ హ్యాకింగ్ హైలైట్, మనం మాట్లాడేది వానికి వినబడుతుంది వేరేవానికి. సో ఇవన్నీ జరుగుతాయి ఆన్లైన్లో, మనకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త ఉండండి, ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇట్లాంటివి. సో చాలా జాగ్రత్త ఉండాలి మామ. ఇంకోటి చూసుకుంటే మన హైదరాబాద్ పోలీసు నంబర్ 1 పోలీస్ ఇన్ ఇండియా బాబా. సో వాళ్ళకి కానీ మనం ఒక్క కంప్లైంట్ ఇచ్చినామనుకో వాళ్ళు పట్టేసుకుంటారు 24 అవర్స్లో. సో అట్లా ఉంటుంది మన హైదరాబాద్ పోలీసు. ఆన్లైన్లో ఎక్కడ నమ్మడానికి వీలేదు మామ, అట్లా అయిపోయింది. సో ఇంకోటి చూసుకుంటే మామ, ఇట్లాంటి పనులు ఎవరు చేస్తాడంటే లైఫ్లో వాడు ఫెయిల్యూర్ గాడు ఉంటాడు మామ. వాడికి ఏం చేత కాదు, ఈ భూమి మీద ఉంటుంటాడు, వాడికి ఏం అవ్వదు. వాడు ఏం చేస్తాడంటే పక్కనోడి మీద ఏడుస్తూ ఉంటాడు.
సో ఇప్పుడైతే మన విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాం బాబా. మనకు లెఫ్ట్ పోతే తెల్లాపూర్ వస్తుంది, రైట్ పోతే మనకు దార్సిగా రూట్ వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది ఫోనిక్స్ బిల్డింగ్. ఇది పక్కనోడి పర్సనల్ డీటెయిల్స్, పక్కనోడి వాయిస్, పక్కనోడి చాటింగు, అది ఏలు పెట్టడం అది చాలా తప్పు మామ. ఎందుకంటే పక్కనోడు అది పర్సనల్, అది మన పర్సనల్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ అయినా, మన ఇన్స్టాగ్రామ్ అయినా, ఇంకా అదేమంటారు ఈమెయిల్ అయినా, ఏదైనా మన పర్సనల్, అది మన పర్సనల్ విషయాలలో వేరోడు దూరడం అది చాలా తప్పు. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ దగ్గర ఉన్నామా. చూసారు కదా మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఎంత పెద్దదంటే, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఇండియాలోనే పెద్దది బాబా. ఇంకా చూసుకుని నాకు తెలిసి వరల్డ్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే మొత్తం 54 ఎకర్స్లో ఉంది ఇది. ఎంత పెద్దది, ఇది అంతా మైక్రోసాఫ్టే. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకు విప్రో అయితే వెళ్ళిపోయింది మనకు అక్కడ. ఇంకోటి ఇన్ఫోసిస్ ఉంటుంది మనకు రైట్ సైడ్లో కూడా. ఇంకా ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా మైక్రోసాఫ్టే. ఇంకా మైక్రోసాఫ్ట్లో చూసుకుంటామమ్మా శాలరీస్ మీకు తెలుసునే కదా ఎట్లా ఇస్తారు, 3 lakhs 4 lakhs 5 lakhs కూడా ఇస్తారు. సో కానీ ఇలా దొరకాలంటే ఎంత తోపు ఉండాలా. సో మంచి మెరిట్ స్టూడెంట్ ఉండాలి మనము. ఇదంతా గచ్చిపోలేమమ్మ. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది మైక్రోసాఫ్ట్. నాకు తెలిసి 1-2 kilometers ఉంటుంది. చెప్పినా కదా ఎంత 54 acres అంటే మామూలు కాదు. ప్రపంచంలో అయితే పెద్ద మైక్రోసాఫ్ట్ అమ్మ. మైక్రోసాఫ్ట్లో నాకు తెలిసి ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది బాబా లోపల. ఇంకోటి చూసుకుంటే అది క్యాంటీన్ కూడా సూపర్ ఉంటుంది అని విన్నా. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చేసేటోళ్ళు అందులో మైక్రోసాఫ్ట్లో. ఇంకా ఇది చూసుకుంటే మనకు గచ్చిబౌలి స్టేడియం అవ్వ. సో గచ్చిబౌలి స్టేడియం అంటే కూడా ఎంత ఫేమస్ అబ్బా బాబా. గచ్చిబౌలి నుంచి మనం కొండాపూర్ వచ్చేసినాం బాబా. ఇప్పుడు కొండాపూర్ వచ్చేసినాం ఆల్మోస్ట్. సో రైట్ సైడ్ వెళ్తే మన కొండాపూర్ ఈ పెద్ద బిల్డింగ్ కనబడేది మనకు ద రీజెంట్. ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, రీజెంట్ హైట్స్ అని, రీజెంట్ పార్క్ అని. సో ఇంకా చూసుకుంటే ఇది 39 floors 5 towers 10.38 acres కడుతున్నారు ఈ బ్రాంచ్ అయితే. ఇంకా ముందు చూసుకుంటే ఇది అంతా కూడా కొండాపూరే బాబా. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం చూసుకుంటూ వెళ్దాము. సో ఈ పెద్ద బిల్డింగ్లు చూసుకుంటే ముందు చూసుకుంటే నాకు తెలిసి అపర్ణ కూడా ఉంది, అపర్ణ ఉంది, మనకు WDSR అని ఒకటి ఉంది. సో ఇవి చూసుకుంటే నాకు ఈ బిల్డింగ్లు పేర్లు తెలియదు మామ నాకు. సో కొండాపూర్ కూడా మస్తు డెవలప్ అయింది మామ. ఆల్మోస్ట్ గచ్చిబౌలి లాగానే పాష్ ఏరియా ఇది. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది SMR వినయ్ ఐకానిక్ అంట ఈ బిల్డింగ్ పేరు. సో ఇంకా చూసుకుంటే బాగానే పెద్దనే కడుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకు అపర్ణ, మనకు లగ్జర్ పార్క్ మామ. సో అపర్ణ వాళ్ళే చూసుకుంటే ఇది ఈ లగ్జర్ పార్కు ఆల్మోస్ట్ 21 floors ఉంటుంది మామ. ఇంకా చూసుకుంటే 7.1 acres ఉందంట ఇది ఈ మన అపర్ణ లగ్జర్ పార్క్. సో టవర్స్ కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి, ఒక 3-4 towers ఉన్నాయి దాంట్లో. ఇంకా చూసుకుంటే ముందు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి మామ. ఈ ఏరియా మొత్తం అన్ని స్కై స్కాపర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ ఏరియా మొత్తం. కొండాపూర్ కూడా ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద సిటీ మనకైతే. ఎందుకంటే మనకు అటు గచ్చిబౌలి ఉంటుంది, ఇటు వెళ్తే మనకు తెల్లాపూర్ ఉంటుంది, అటు వెళ్తే హసీఫేట్ ఉంటుంది, ఇంకోటి మనకు హైటెక్ సిటీకి దగ్గరనే. సో అన్నిటికీ ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద సిటీ కొండాపూర్ కూడా. కానీ కొండాపూర్ కూడా చాలా చాలా పెద్దది ఏరియా కూడా కొండాపూర్. ఇంకో చూసుకుంటే ముందు లెఫ్ట్ సైడ్లో అది WDSR అంట. అది నాకు తెలిసి 27 floors, అది 1.82 acres కడుతున్నారట. ఇంకా చూసుకుంటే 1 tower, అది ఒక టవరే ఉంది, అది పెద్దది. ఇంకోటి చూసుకుంటే వాళ్ళు ఓన్లీ 4 BHK ఇది. సో ఓన్లీ 4 BHK ఉంటుంది. ఇంకోటి నాకు తెలిసి అది కోట్లే ఉంటుంది. మొత్తం 88 flats అంట. సో కోట్లే ఉంటుంది ఆల్మోస్ట్. కొండాపూర్ ఏరియాలో మనకు మంచి ఎడ్యుకేషన్, అది స్కూల్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే షాపింగ్ మాల్స్, సో కుప్పలు షాపింగ్ మాల్స్ ఇక్కడైతే. ఇంకా అపార్ట్మెంట్స్తో పాటు షాపింగ్ మాల్స్ కూడా. ఇంకా చూసుకుంటే ఇక్కడ చిరాక్ స్కూల్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి చిరాక్ స్కూల్లో ఫీజు 3 to 4 lakhs ఉంటుంది. ఏరియాని అయితే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అనొచ్చు, ఇంకా IT హబ్ ఆఫ్ హైదరాబాద్ కూడా అనొచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని చుట్టుపక్కల అన్నీ అవే కాబట్టి. ఇంకోటి చూసుకుంటే మనకు ముందు ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ నుంచి మనకు శరత్ సిటీ మాల్ కూడా కనబడుతుంది. ముందు చూసుకుంటే మనకు కొండాపూర్ ఫ్లైఓవర్ మామ. ఈ కొండాపూర్ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ 1.2 kilometers ఉంది, 200 crores కట్టిరట. ఇంకా కొండాపూర్ ఫ్లైఓవర్ అయితే నేను అక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడి నుంచి రాలేదు, ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడి నుంచి. సో ఇది కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇది 2 ఉంటాయి అనమాట, ఇవి నాకు తెలిసి 2 ఉంటాయి అనుకుంటా. ఇది లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు శరత్ సిటీ మాల్, మనకు తెలుసు కదా మన వెరీ ఫేమస్ శరత్ సిటీ మాల్. సో కొండాపూర్ ఫ్లైఓవర్ అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ, ఎందుకంటే ఆ వ్యూ అయితే అమేజింగ్. వెళ్తుంటే ఎంత బాగుందంటే సూపర్ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఇది ఎంత పెద్ద బ్రిడ్జ్ అంటే మొత్తం 6 lane రోడ్ ఇది. ఇంకా నాకు తెలిసి రైట్ సైడ్ వెళ్తే మనకు ఏమంటారు మన హైటెక్ సిటీకి వెళ్ళిపోతాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు స్ట్రైట్ వెళ్తే మనకు హసీఫేట్ వెళ్తాము.
నిలోఫర్ కేఫ్ నుంచి స్టార్ట్ చేసినాం, ఆడ ఛాయ్ తాగినాం, మస్క్ బన్ తిన్నాం. తర్వాత మనము గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి మన మైక్రోసాఫ్ట్ పోయినాం. మైక్రోసాఫ్ట్ నుంచి మళ్ళీ మనం కొండాపూర్ వచ్చినాం. ఇక కొండాపూర్ శరత్ సిటీ మాల్ ఫ్లైఓవర్ కూడా చూస్తున్నాం. సో ఇదే మన వ్లాగ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ టైం సీ యూ.